హలో అండి, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఎవరు ఎప్పుడు చూస్తారో తెలియదు కదా, అన్నీ చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. అయినా నమస్తేలో అన్నీ ఉన్నాయి. సరే, నేను మాట్లాడను, ఒక పక్కకు పెట్టేస్తే కనుక ఏం చేయబోతున్నాం ఇవాళ. నేను అప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, ఆకుకూరల్లో రారాజు ఏంటి అని చెప్పి. ఒక 2 వీడియోస్లో ఒక క్విజ్ లాగా పెట్టాను. 100లో 2-3 వచ్చినాయి కామెంట్స్ అంతే, బచ్చల కూర అని చెప్పి. ఆకుకూరల్లో రారాజు బచ్చల కూర అండి. మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి, దీనిలో ఉన్నన్ని మినరల్స్, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మిగతా ఆకుకూరలు అన్నీ మంచివే, అన్నిట్లోకి రారాజు ఇది. అడవిలో రాజు ఎవరు అంటే సింహం అని చెప్పేస్తాం, గజరాజు అని చెప్పేస్తాం. అట్లాగా అలాంటి గజరాజు ఈ బచ్చల కూర సూపర్. గజరాజు ఎందుకనంటే సింహం కొంచెం మనకి హార్మ్ఫుల్ కదా, అందుకని అన్నాను. సో ఆ బచ్చల కూరతో పచ్చడి నూరితే ఏ తీరుగా ఉంటుందో చూద్దామా. ఇంగ్రీడియంట్స్ ఎంత సింపుల్ ఒక్కసారి చూద్దామా. ఆయిల్, బచ్చల కూర, జస్ట్ ఒక పెద్ద టమాటా, పచ్చిమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి. దట్స్ ఆల్ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, చేసేద్దాం రండి. ఒకటే గిన్నెలో అయిపోతాయి. సింగిల్ పాట్ కర్రీ ఇది, పచ్చడి. ఇంకొక టిప్ చెప్పనా మీకు, సందర్భం వచ్చింది కాబట్టి. కర్రీనే పచ్చడి, పచ్చడే కర్రీ అండి. పచ్చడి అంటే కొంచెం కారం ఎక్కువ వేస్తేనేమో పచ్చడిలాగా లైట్గా కలుపుతాము. పచ్చడిలో కారం తగ్గించేస్తేనేమో మంచిగా ఇంత బచ్చల కూర వేసేసుకున్నా కానీ పిల్లలు కర్రీలాగా తినేస్తే కనుక ఎంత పంపించినట్టో మనం హెల్త్ లోపలికి, మాటల్లో చెప్పలేను. సో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. లెట్స్ నాట్ ఆయిల్ రూయిన్ అవర్ లైఫ్. నేను ఒకప్పుడు ఆయిల్ ఎక్కువ వేసిన విషయం మీకు తెలిసిందే, కానీ ఏదైనా ఒకటి కొత్తగా నేర్చుకున్నామంటే దానిలో ముందుకెళ్ళటం మనకే కదండి మంచిది. ఆఫ్టర్ ఆల్ ఇది మన జీవితం, మనమే కాపాడుకోవాలి. సో కొద్దిగా ఆయిల్ వేసాను. ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను నేను. అదేంటంటే జనరల్గా నాకు అనిపించింది పొద్దున్న మిమ్మల్ని అడగాలని. మొన్న ఒకరోజు ఎగ్ కర్రీలో మీ ఇంట్లో విశేషం చెప్పండి అంటే అబ్బాబా ఎంతమంది ఎన్ని విశేషాలు చెప్పారో. నాకు ఐ ఎంజాయ్డ్ యువర్ టాక్. మంచిగా మీతో మాట్లాడుతున్నట్టు, ముచ్చట పెట్టినట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ నేను రిప్లైస్ 80%కి మంచిగా ప్రాపర్గా మంచి మూడ్లో ఆన్సర్ చేశాను. ఒక 20% మాత్రం నేను ఏదైనా హడావుడిలో ఉన్నప్పుడు చేసినవి ఉన్నాయి. ఈరోజు నేను 100% మీతోనే ఉంటాను. ఏం చెప్పాలంటే నాకు నేను చెప్తాను ఫస్ట్, మీరేం చెప్పాలంటే నేను చెప్పిన దానికి మీరు ఎలా రిలేట్ అయ్యారు, మీ లైఫ్లో అట్లాంటి వాళ్ళు ఎవరు అనేది చెప్పండి. అదేంటి అంటే సస్పెన్స్, ఆగండి. ముందు పచ్చడి చేద్దాం. నిజానికి కన్వర్జేషను ఇదంతా మేబీ టైం వేస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మనుషులకి అనుబంధం లేకుండా వీడియోస్ చేసినా ఎందుకు, బతికినా ఎందుకు అనేది నా ఉద్దేశం. సో మినపప్పు ఒక 1 టీ స్పూను, పచ్చిశనగపప్పు ఒక 1.5 టీ స్పూన్, ముందు ఆ 2 వేసాను. సింపుల్ పచ్చళ్ళలో ఎప్పుడు కూడా నువ్వులు, పల్లీలు లాంటివి వేయకపోవటమే బెటర్ అండి అన్ని విధాలా. ఇది వేసి ఇది వేగుతుంటేనే మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేయండి. సో దట్ అన్నీ కలిపి మీకు ఇంకొకసారి మిర్చి వేయించుకొని తీయటం ఇలాంటి పని ఉండదు. నేను చెప్పాను కదా, పచ్చడిలా చేయాలంటే తక్కువ మిరపకాయలు వేయండి, ఎక్కువ మిరపకాయలు వేయండి. కర్రీలా చేయాలంటే తక్కువ మిరపకాయలు వేయండి. ఇవాళ నేను ఎక్కువ మిరపకాయలే వేసాను, పచ్చడిలాగే చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో తినేవాళ్ళు పెద్దగా లేరు. ఇప్పుడు మనకి మినపప్పు, శనగపప్పు ఏమో అడుగున, పై లేయర్లోనేమో మన మిరపకాయలు కలిసి వేగిపోతాయి. మిగతా వేయాల్సినవి వేస్తాను. వెయిట్ అండ్ వాచ్. ఇంతకీ ఏంటి విశేషం అంటారా, లైఫ్లో మనల్ని అడుగడుగునా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఎక్కువ బాధ ఎప్పుడు కలుగుతుంది, అనుకునే వాళ్ళు బాధ పెడితే చాలా బాధపడతాం. మనకు కావాల్సిన, మనకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మన లైఫ్లో సెకండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు బాధ పెట్టినా థర్డ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు మనకు అంత ఫరక్ పడదు. సో అలా నా లైఫ్లో ఒకరు బాధ పెట్టారు నన్ను చాలా. ఎంత అంటే అసలు ఇట్లా గుండెల్ని ఇట్లా పిండేసేంత సందర్భము. అంటే ఎలా చెప్పాలి, వాళ్ళు మళ్ళీ చూస్తే బాధపడతారని పేరు, రిలేషను, ఇంకొకటి ఏం చెప్పట్లేను. షీఈ్ మై ఫ్రెండ్ అనే చెప్తున్నా. షీఈ్ మై ఫ్రెండ్, సోల్మేట్ అనేదాన్ని అనుకునేదాన్ని. చిన్న మాటకి నేను కోపంలో అన్న 4 మాటల్ని పట్టుకొని ఈ రోజు దాకా షీ మెయింటైన్స్ ఎ డిస్టెన్స్ అనమాట. డిటాచ్డ్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తుంది. అండ్ ఏమో అంటారు కదా, డబ్బు వస్తే అన్నీ మర్చిపోతారు, మనుషులు మారిపోతారు అని. అది నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసిన. అసలు ఎంత డైజెస్ట్ చేసుకుందాం అనుకున్నా నాకు అసలు అది అవ్వదు. నిన్న మొన్నటి దాకా కూడా అసలు లిటరల్గా అది గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళమ్మ నీళ్ళు అట్లా కళ్ళు చెమ్మగిలని, మనసు గడ్డ కట్టిందంటారు చూసారా, ఆ ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. మనం ఒక్కర్లేదు అనుకున్న వాళ్ళ గురించి మనం అంత ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ రియలైజేషన్కి రావడానికి నాకు కనీసం 4-5 ఏళ్ళు పట్టింది. మన పాత్ర ఎంత అని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారో అంతలోనే ఇమిడిపోయి మనం ప్రశాంతంగా ఉంటే అయిపోతుంది కదా, అదే చేస్తాం అంతే. ఇలా మీ లైఫ్లో మిమ్మల్ని అసలు బాగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే
పేర్లు చెప్పక్కర్లేదు, అందరికీ సీక్రెట్స్ ఉంటాయి, కామెంట్స్ ఎవరిని చదువుతారని భయం ఉంటుంది కదండి. పలానా వ్యక్తి ఇష్టం ఉన్న పేర్లు చెప్పొచ్చు. కొంతమంది అక్క చెల్లెళ్ళు ఉంటారు, కొంతమంది అమ్మ తల్లి కూతుళ్ళ మధ్య కూడా కొంచెం డిస్టెన్స్ ఉన్న సందర్భాల్లో చూస్తున్నాం మనం బయట. తండ్రి కూతురు, లేకపోతే ఫ్రెండ్, లేకపోతే మేలు విడిచిన మేనమామ కూతురు, లేకపోతే క్లాస్లో చిన్నప్పుడు చదువుకున్న ఒక ఫ్రెండ్. అబ్బాయి కూడా అయి ఉండొచ్చు. అమ్మాయిలే అమ్మాయిల్ని బాధ పెడతారని రూల్ ఏం లేదు, అబ్బాయిలు బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. హస్బెండ్ అవ్వచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్ చెప్పండి, నేను చదివి ఆన్సర్ చేస్తాను. వీలైనంత షార్ట్గా చెప్పండి. నేను ఎంత షార్ట్గా క్యూట్గా చెప్పానండి, మీరు కూడా అలాగే చెప్పండి. సో ఇది హాఫ్ పైన ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను మిగతా వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా అంటే 1/8 టీ స్పూన్. దట్స్ ఆల్ అండి. నేను కొంచెం చింతపండు రెక్కలు వేస్తున్నాను, ఒక 3-4 చాలు. ఎక్కువ పులుపు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ పులుపు తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. అండ్ ఒక 4-5 వెల్లుల్లి వేస్తున్నాను. దీని అంతటిని ఒక డిష్లో తీసేసుకుంటా. నిన్న ఒక అమ్మాయి రమ్య అని చెప్పి 7 ఫ్రెష్లో కలిసింది. కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆయిల్ అండి, వెరీ లిటిల్. మంచిగా మా చెట్టు మీద బచ్చల కూర ఇది. సో బచ్చల కూర వేసేస్తున్నాను. ఇంటి బచ్చల కూర వండితే వచ్చే సంతోషం అంతా ఇంత కాదండి. బచ్చల కూరకి పెద్ద ప్లేస్ ఉండాల్సిన అవసరం లేదండి. తీగ అది నేను మీకు వీడియో చూపిస్తాను చూడండి. కింద ఇంత మన వేలంతా కూడా ప్లేస్ అవసరం లేదు. ఒక కుండీలో వేసుకున్నా కానీ కిటికీకైనా పాకిపోతుంది. ఎర్ర బచ్చలు ఇది చాలా మంచిది. పోయిన సంవత్సరం హోలీకి బచ్చల గింజలే మాకు మెయిన్, అది కలర్, బచ్చల పండు కలర్ అంటారు చూసారా, ఈ గింజలనే యూజ్ చేసినాం. సో నేను బచ్చల కూర వేసేసిన, టమాటా వేసేస్తున్నాను. ఒక పెద్ద టమాటా, చిన్నవి అయితే 2 వేయండి. పచ్చడికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ ఫుల్ వేస్తున్నా. 1/8 టీ స్పూన్ పసుపు. ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తాను. ఇది ఉడికితే ఎంత ఇద్దో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీన్ని ముక్కలు కట్ చేస్తే కూడా ఆకుకూరని మంచిగా మనకి తొందరగా మగ్గుతుంది. మూత పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఆగి ఓపెన్ చేసి చూద్దాం. ఈలోపు మీరు నాకు టెక్స్ట్ చేయండి, మిమ్మల్ని అంతగా బాధ పెట్టింది ఎవరు, ఎందుకు, ఇవన్నీ చాలా రీజన్స్ ఉంటాయండి. కానీ మన బాధ ఎవరికైనా చెప్పుకుంటే అవుట్ అయిపోతుంది. లెట్ ఇట్ ఓపెన్ అంటారు కదా, అంతే. నిజంగా ఎనీథింగ్ ఈజ్ మన చాయిస్ అండి. అంటే నవ్వుతూ ఉండాలా, ఏడుస్తూ ఉండాలా, కోపంగా ఉండాలా, ఇంపేషెంట్గా ఉండాలా అనేది మన చాయిస్, మనం చూస్ చేసుకుంటున్నాం. నో డౌట్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అది బాధ ఉంటుంది. కానీ బాధపడినంత మాత్రం నా డిస్టర్బెన్స్ తగ్గుద్ది అంటే బాధపడండి, తగ్గట్లా ఇంకా పెరుగుతుంది. సో ఎస్, నేను బాధపడుతున్నాను అని పక్కకు పెట్టి మిగతా పనుల మీద కేంద్రీకరించండి. డెఫినెట్గా వన్ డే యూ విల్ బీ సక్సీడెడ్. అంటే ఆ బాధ నుంచి డిటాచ్డ్గా ఉండటంలో మీరు సక్సెస్ అవుతారు. ఉండనా మరి, ఒక 5 నిమిషాల తర్వాత కలుస్తా. దాదాపు 6-7 నిమిషాలు అయిందండి. టమాటా మగ్గింది, బచ్చల కూర మగ్గింది. సో ఇట్లా వాటర్ ఉండటమే మనకి సేఫ్. కట్టేసే ముందు కొంచెం కొత్తిమీర, వేడి మీద కొత్తిమీర వేసుకొని మనం పక్కకు పెట్టేసామనుకోండి, కొత్తిమీర కూడా మగ్గిపోతుంది. పచ్చి కొత్తిమీర కూడా వేయొచ్చు, ఏం కాదు. కానీ ఇది అంతే, ఇమాంబి చెప్పింది కదా మనకి, కొత్తిమీర ఉడకాలి మేడం అని ఒకప్పుడు. సో కట్టేస్తున్నాను. ఇది మూత పెట్టి ఇలాగే పక్కకు పెట్టేస్తున్నా. మంచిగా వేడి అలాగే ఉంటుంది. వేడి మీద నూరుకుంటే అండి పచ్చడి బాగా మెత్తగా అవుతుంది. చక్క చిన్న రోలు లోతు ఎక్కువ ఉన్న తెచ్చుకుంటే మనం ఇంట్లోనే ఇట్లా కొంచెం కొంచెం ఉన్నాయి నూరేసుకోవచ్చు అండి. ఇది కూడా అంతే. ఇప్పుడు అది ఉడికే లోపల మనం వేడి మీద నూరేసుకుంటే చాలా మంచిగా తొందరగా అయిపోతుంది, 2 మినిట్స్లో. మిక్సీ అంత ఫాస్ట్ కాదు, కానీ ఈ టేస్ట్ వేరు కదా. మనకి రోట్లో మాత్రమే ఇట్లాగ పచ్చిమిరపకాయలు ఇట్లా వక్కలుగా వస్తుందండి. మిక్సీలో కూడా పల్స్లో వేయచ్చు, వేడి మీద బాగానే ఉంటుంది. ఎందుకంటే అందరికీ సాధ్యపడదు, నాకు కూడా చాలాసార్లు సాధ్యపడదు. ఏదో ఇవాళ బచ్చల కూర మీద ఉన్న మక్కువతోని నూరినా కానీ నేను కూడా ఏమి వేయను మిక్సీలో, అదే రోట్లో. అన్నీ మనకి నూరిచ్చే వాళ్ళు ఉంటే కంపల్సరీ రోట్లోనే చేసుకోండి. నాకు ప్రమిళ ఉంది, మీకు తెలుసు కదా. ఇందుకు ప్రమిళతో మళ్ళీ ఎప్పుడు వీడియో చేద్దాం చెప్పండి తొందరగా, మీదే ఆలస్యం. బాతుకూర ఒకటి చేస్తా ఉంటుంది, వాళ్ళ నాన్న చేసే బాతుకూర. మీరు చూసారుగా అందరూ ప్రమిళతో చేసిన అది మన మురుకులు, చక్రాలు, జంతికలు, మురుకులు. మీరు ఏం చేసినా కానీ ఆమె చేసింది మాత్రం అదే. చాలామంది మేము అడిగిన రిక్వెస్ట్ మేరకు కావాలి, ప్రమిళ కావాలి అన్నారు. హ్యాపీ మేము చాలా. సో నెక్స్ట్ వీడియో ఎప్పుడు ఏంటో మీరే ప్లాన్ చేయండి, నాకు చెప్పండి. మీరు ఎలా చెప్తే అలా. ఇదండి తొక్కటం అంటే. అసలు మనసులోకి ఎంత పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ అది వస్తుందంటే ఇట్లాంటి పనులు చేస్తుంటే. చెయ్యికి పచ్చడి అంటకుండా నూరటం అనేది జరగని పని. మా అమ్మ అండి భలే నూరేది పచ్చళ్ళు రోట్లో. మా అమ్మని చూసి మా అత్తగారు. ఇంట్లో మంచి అలవాట్లు నేర్పించాలంటే పెద్దవాళ్ళ మధ్యలో పెరగాలి పిల్లలు.
అలాగని మా పిల్లలకి ఏవో అన్ని మంచి అలవాట్లు ఉన్నాయని కాదు, ఎవరి జెన్స్ తీరుగా ఎవరి మెంటాలిటీ తీరుగా వాళ్ళు ఉంటారు, కానీ మన బాధ్యత మనం నెరవేర్చాలి కదా. అన్నం తెచ్చి పెట్టేసింది పక్కన. చక్క వెల్లుల్లి కూడా వేసేసినాం మనం, మంచిగా నలిగిపోయింది. కొత్తిమీర వేసేసినాం. అమ్మయ్య అయిందండి ఎట్టకేలకి. నేను స్టార్టింగ్లో ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఆకులు వేసేసిన కదా, ఆకులు కట్ చేసేస్తే మనకి ఇంత టైంలో పట్టదు, ఇట్లా అనగానే నలిగిపోతుంది. సో అమ్మ చిన్నప్పుడు ఎలా వేసేది, మనం ప్లేట్ తీసుకొని వెళ్తే రోట్లోంచి ఇట్లా తీసి ఇట్లా కొంచెం వేసేది, అదే టేస్ట్. ఆ క్యాజువల్గా అలా అలవోకగా టేస్టీగా అప్పటికప్పుడు ఫ్రెష్గా తినే రోజులు ఏం పోలే. అవి తలుచుకొని మనం కంటిన్యూ చేయొచ్చు. ఇలా రోట్లోనూ నూరక్కర్ల, దానికి మిక్సీలో నూరు కూడా పిల్లలకి పెట్టచ్చు. బా ఇట్లా నోట్లో నీళ్ళు ఊరు వచ్చేస్తున్నాయి నాకు. రమిలా టేస్ట్ బా నెక్స్ట్ లెవెల్ ఉందండి. బచ్చల కూర పచ్చడి అంటే ఎవ్వరు నమ్మరు అసలు. మరి ఏం పచ్చడి అంటావు? చాలా బాగుందండి అసలు. మీరు దయచేసి దాన్ని ఏమంటారు, నేను కొంచెం టేస్ట్ చేద్దాం అనుకున్నాను, మొత్తం తింటున్నా. అవును, బిర్యానీ ఆర్డర్ ఉంది. ఆర్డర్ అంటే అలా అని కాదు, మనం దగ్గరుండి వాజిద్ది. మీరు బిర్యానీ చూసారు కదా, అది తెప్పిస్తున్నాయి ఇవాళ. ఆఫీస్లో కొంతమంది డెలిగేట్స్ వచ్చారు, ఒక 20 మంది. నాకు షూట్ ఉందని కానీ భాస్కర్ గారు అక్కడ ఆర్డర్ చేశారు. సూపర్ అంటే సూపర్. తిన్నాను ప్రమిళ, ఇలా దన్నం ఉండదు దీంట్లో అని చెప్పారు. అవును, అయితే షూట్ కన్నా నాకు కనిపిస్తుంది, నేను తెచ్చుకుంటే మేడం తినేస్తారు. నీకు బిర్యానీ పెడతా, నీకు బిర్యానీ పెడతా. అంత టేస్టీగా ఉంది వచ్చాడు, అందుకే తింటారు మరి మీరు. అవును, చాలా బాగుందండి నిజంగా. ఇది తినకపోతే మీరు చాలా మిస్ అవుతారు లైఫ్లో. చిన్న చిన్న అన్న మనకి ఇష్టమైనవి చేయాలి కదండి. ప్లీజ్ చేయండి, మీరు తినాలని నా కోరిక. ఒక బాధ గురించి మాట్లాడుకున్నాం, మళ్ళీ సంతోషంగా ఉండగలిగినాం అంటే ఏంటి, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మన మైండ్లో ఉంది. చాయిస్ మనదే. బాధపడుతూ కూర్చోవాలా, వేరే దిశగా వెళ్ళాలా, పరిష్కార మార్గాలు చూడాలా, 3 ఉన్నాయి. చేయండి, చూడండి. అదేం చేసినా చేయకపోయినా ఇది చేసుకొని ఎంజాయ్ చేయండి లైఫ్ని. బాయ్ బాయ్. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఆహా, ఓహో, అబ్బాబ్బాబ్బా, ఇవన్నీ మా నెక్స్ట్ డైలాగులు. అసలు కెమెరా బంద్ చేసి నాకైతే దీని గురించి 1 గంట మాట్లాడుకుంటాం మేము.